హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఆసరా చేయూత పథకం, ఆసరా పెన్షన్లకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఏ ఒక్క డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోలో మీకు 3 అంశాలపై సమాచారం అయితే అందించబోతున్నాను. ఈ 4,000 రూపాయల కొత్త పెన్షన్, 6,000 రూపాయల కొత్త పెన్షన్ ఏ నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. రెండో అంశం ఏంటి అంటే కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు శాంక్షన్ చేయబోతున్నారు. మూడో అంశం ఏంటి అంటే ఈ నెలకు సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది. ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇక అప్డేట్లోకి వచ్చి మొదటి అంశం గురించి మాట్లాడుకుందాం. 4,000 రూపాయలు, 6,000 రూపాయల కొత్త పెన్షన్ని ప్రభుత్వం ఎప్పుడు పెంపబోతుంది. దీనికి ఖచ్చితంగా కొన్ని అంశాలని మనం పరిశీలించుకోక తప్పదు. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. బడ్జెట్లో నిధులు ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. ఈ రెండు పరిశీలించుకుంటే ఇలా ఎక్కడ కూడా ప్రభుత్వం అనేది క్వాలిఫై కావట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో నిధులు లేక రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి కావచ్చు, ప్రక్రియలు అనేవి దాదాపుగా కూడా పూర్తవుతున్నట్లు కూడా కనిపించట్లేదు. సో ఇంకొకటి బడ్జెట్కి సంబంధించి గతంలో 14,600 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడు 14,800 కోట్ల రూపాయలు కేటాయించారు. దీని కావాల్సిన నిధులు ఎంత అంటే 25,000 కోట్ల రూపాయలు సుమారుగా కొత్త పెన్షన్లు పెంపు చేస్తాయి. వీటన్నిటిని పరిశీలించుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం ప్రారంభించడానికి ఖచ్చితంగా మరొక 4 నుండి 5 నెలల సమయం పట్టక తప్పదు అనేది అయితే చాలా స్పష్టంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. రెండో అంశం కొత్త పెన్షన్లు శాంక్షన్. కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తే కొత్త పెన్షన్లు ఇవ్వడానికి మాత్రం నిధులు అనేవి లేవు. ఖచ్చితంగా రావాల్సినవి 2016లో 4,016లే. మరి ఈ పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు శాంక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు కొన్ని సర్వేలు జరుగుతున్నాయి. ఈ సర్వేలో మొట్టమొదటిది ఏంటిదంటే రేషన్ కార్డుల ప్రక్రియకి సంబంధించి బహుశా మే చివరికల్లా లేదంటే ఆగస్టు వరకు కూడా ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆగస్టు కల్లా రేషన్ కార్డులపై కొలిక్కి రాగానే కొత్త పెన్షన్లకి సంబంధించి ఇంటికి ఒకటా లేదంటే ఇంట్లో 2 పెన్షన్ల లేదంటే అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇవ్వడమా అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా దీనిపైన కూడా ఒక సబ్ కమిటీని నియమించి అటు మహిళకి సంబంధించి 2,500 రూపాయల మహాలక్ష్మి ఉంది కదా, వీటన్నిటిని కూడా ఆసరా పెన్షన్ పొందుతూనేమో మహాలక్ష్మి పథకం విషయంలో ఏదైనా తిరకాసు పెట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటిని క్షుణ్ణంగా అంటే నిజమైన అర్హులకే నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. వీటిని పరిశీలించుకున్నా కూడా కొత్త పెన్షన్ల శాంక్షన్ అనే ప్రక్రియ బహుశా ఆగస్టు వరకు కూడా సమయం పట్టవచ్చు అనేది నిపుణులు అంచనా అయితే వేస్తున్నారు. ఇంతకంటే ముందే ప్రభుత్వం శాంక్షన్లు చేస్తే ఆనందించాల్సిన విషయం అనేది కూడా మీకు ఇక్కడ తెలియజేయబోతున్నాను. మూడో విషయం ఏంటి అంటే ఈ నెలకు సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది. చూడబోతుంటే ఈ నెల పెన్షన్లు 27, 28, 29, 30, 31 తారీఖులలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో లబ్ధిదారులకు కానీ అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మీ అందరికీ కూడా సమాచారాలు అర్థమయ్యాయని భావిస్తున్నాను. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో అందిస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.